హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మళ్ళీ మన స్టాక్ మార్కెట్ అయితే ఘోరంగా పడిపోయింది. పొద్దున సెన్సెక్స్ నిఫ్టీ అవి ఓపెన్ చేసి చూడంగానే మొత్తం అంత బ్లడ్ బాత్ అయిపోయింది అనమాట. సో దానికి రీజన్ వచ్చేసి ఒకటి మన డొనాల్డ్ ట్రంప్ అనమాట. యూఎస్ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, చాలా గ్రేటెస్ట్ వ్యక్తి అనమాట. ఆయనకి ఎలా మూడు వస్తే అలా మొత్తం తిప్పేసుకుంటుంటాడు. సో దానికి ఆయన కుర్చీ ఎక్కడంతో ఒక 3-4 టార్గెట్స్ అయితే పెట్టుకొని అయితే ఎక్కిండు. దానికి ఏంటంటే ఫస్ట్ టార్గెట్ అయినది ఏంటంటే ఈసారి నోబెల్ పీస్ ప్రైజ్ కోసం ఆయన బరిలో ఉన్నాడు అనమాట. ఏదన్నా చేసి ఇంకా మేబీ ఇదే లాస్ట్ టైం కావచ్చు ఆయనది ఇంకా ప్రెసిడెంట్ కావడం. సో ఆయనకి ఏంటంటే ఈ టర్మ్ అయిపోయే లోపల ఆయన నోబెల్ పీస్ ప్రైజ్ కోసం రావాలన్నమాట. దానికోసం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడైనా కానీ, ఇండియా పాకిస్తాన్ కానీ, ఇజ్రాయెల్ ఇరాక్ కానీ, తర్వాత వచ్చేసి ఇంకా కొన్ని కంట్రీస్ ఏవైనా అని గొడవ పడుతుంటే యుద్ధం చేసుకుంటుంటే వాళ్ళ మధ్యలో దూరుతారనమాట. దూరి మీరు యుద్ధం చేయకండి, అది మంచిది కాదు, పీస్ మెయింటైన్ చేయాలి అని చెప్పి చెప్తాడు. సీజ్ ఫైర్ అంటాడు అనమాట. సీజ్ ఫైర్ అనగానే ఇంకా అందరు యుద్ధం ఆపేస్తే తను వెళ్తాడనమాట. తను వెళ్ళి యుద్ధాన్ని నేనే ఆపేసిన, ఈ పీస్ నేనే నా మూలంగానే జరిగిందని చెప్పి చెప్పుకోవడానికి ఇది ఇలా చేస్తున్నాను అనమాట. సెకండ్ వచ్చేసి టారిఫ్స్. ఇప్పుడు ఒక కంట్రీ ఏదంటేనా మన ఇండియా ఉంది కదా, ఇండియా ఏంటంటేనా మనం ఎక్స్పోర్ట్స్ అనేది చాలా తక్కువ చేస్తాం. అంటే ఎక్స్పోర్ట్స్ మన కంట్రీ నుంచి వేరే దేశాలకి ఎక్కువ ఉండదన్నమాట, చాలా తక్కువ ఉంటాయి. మనం ఎగుమతులు అన్నది చాలా తక్కువ, కానీ దిగుమతులు ఇంపోర్ట్స్ మాత్రం చాలా ఎక్కువ చేసుకుంటాం అనమాట వేరే కంట్రీస్ నుంచి. సో అది ఇప్పుడు మనని ఒక కంట్రీని మనం భయపెట్టాలంటే అయినా టారిఫ్స్ లాంటివి. ఇప్పుడు వాళ్ళ దేశం నుంచి మనం ఏమైనా ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకో, మనం ఒక యాపిల్ ఫోన్ ఏదైనా మన ఇండియాకి రావాలంటేనా అక్కడ 10,000కి తయారైతేనా 25% టారిఫ్ వేసి 12,500 మన ఇండియాకి అలా వస్తుంది అనమాట. 25% అట్లా ఎక్కువ వేసి ఇక్కడికి సప్లై ఉంటుంది అనమాట. సో అది మనకి ఇండియాలోకి వచ్చే లోపల ఇంకా ఎక్కువ అయిపోతుంది, ఎందుకంటే మన దగ్గర లేవు కదా. మనం ఏంటంటే మనం ఎక్స్పోర్ట్స్ చాలా తక్కువ, ఇంపోర్ట్స్ చాలా ఎక్కువ. సో ఇది ఒక రీజన్. తర్వాత వచ్చేసి అందుకోసం ఆయన ఎలా చెప్తే అలా జరుగుతుంటుంది. థర్డ్ వచ్చేసి ఇప్పుడు స్టార్టింగ్ నుంచి యూఎస్ఏ అన్నదే చాలా ఇదిగా ఉందన్నమాట, అంటే నెంబర్ 1 కంట్రీగా ఉంది వరల్డ్లో. సో ఇప్పుడు ఏంటంటే దాన్ని రీప్లేస్ చేయడానికి ఈ రష్యా తర్వాత వచ్చేసి చైనా ట్రై చేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం రష్యాతోటి ఎప్పటి నుంచో చాలా మంచి రిలేషన్షిప్ ఉంది, దాన్ని మనం కట్ చేయాలి ఎలా అయినా సరే. సో అదొక రీజన్. సో అనదర్ రీజన్ వచ్చేసి డాలర్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఏంటంటే డాలర్ యూజ్ చేస్తారు. ఈ మధ్య బ్రిక్స్ అని ఒక 5 కంట్రీస్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఇలా ఫామ్ చేసి డాలర్ యూజ్ చేయకూడదు, ఓన్లీ ఇండియన్ రూపీ కానీ ఆల్టర్నేటివ్ కరెన్సీ యూజ్ చేయాలని చెప్పేసి డెసిషన్ తీసుకున్నాం. అదొక రీజన్ అనమాట. సో ఇవన్నీ చాలా రీజన్స్ ఉన్నాయి. ఆయనకి ఎలా మూడు వస్తే అలా తిప్పుకుంటుంటాను అనమాట. దీస్ ఆర్ 4 ఫ్యాక్టర్స్, మెయిన్ ఫ్యాక్టర్స్. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అమంగ్ యువర్ ఫ్రెండ్స్.